హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ అండ్ హెల్తీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే చూడండి, మా ఇంటి బ్యాక్ సైడ్ అన్నమాట ఈ వ్యూ అంతా కూడా. కొండలు అయితే అంత దగ్గరగా ఉన్నాయో చూడండి. నేనైతే ఉదయాన్నే పువ్వులు తెచ్చుకోవడానికి అయితే అక్కడికి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఇంటి బయట అనమాట. ఉదయాన్నే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా లేట్గానే లేస్తారు పడుకొని. ఒకవేళ లేచినా కూడా 7:30 వరకు అయితే ఎవరు బయటకు అయితే రారు. ఇంకా అక్కడి నుంచి నేనైతే కొంచెం లేట్గా వెళ్ళాను. పువ్వులు అయితే లేవు. ఇక్కడికి వచ్చి కొంచెం పువ్వులు అయితే తీసుకొని ఇంట్లోకి అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నాను. అక్కడి నుంచి అన్నీ క్లీన్ చేసుకొని పూజకు రెడీ చేసుకున్నాను. నేను స్నానం అది చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజైతే మంగళవారం కదండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా పిక్లో, ఇదైతే మంగళాదేవికి పూజ చేస్తారు ఇక్కడ అందరూ కూడా. ఇక్కడ చూడండి, ఆంటీ గారు చేస్తున్నారు కదా. ఈ ఒడిస్సాలో ఏంటంటే మంగళవారం శనివారం కూడా మంగళాదేవికి ఇలా బయట మట్టితో అలికి, పేడ మట్టి కలిపి అలికి అక్కడ పువ్వులు దీపారాధన కూడా చేసి పెడతారు. అలాగే ఇక్కడ పూజ కోసం అయితే ఒక ప్రసాదాన్ని చేస్తారండి. అరటిపండు ఇంకా పచ్చిపాలు బెల్లం కలిపి ప్రసాదం కింద తయారు చేసి అయితే ఆ దేవుడికి పెడతారు. మన దగ్గర తల్లిలు ఉంటారు కదా, మనం అలా పూజ చేస్తాం. ఇక్కడైతే ఇలా చేసుకుంటారు. అక్కడి నుంచి అయితే ఉదయాన్నే టీ పెట్టాను. తర్వాత యాజ్ యూజువల్ టిఫిన్ కోసం అయితే రెడీ చేశాను. నేను మార్నింగ్ లెగ్గానే ముందు ఇడ్లీ రుబ్బు అయితే ఉండేదండి కొంచెం, అందులో కలిపి పెట్టుకున్నాను అనమాట. సాల్ట్ ఇంకా కొంచెం మైదా అలాగే బియ్యం పిండి కూడా వేసి కొంచెం పెరుగు కూడా వేస్తే మనకి ఏంటంటే పునుగులు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. నేను ఇక్కడ ఇడ్లీ పిండితో పునుగులు అయితే చేస్తున్నాను. అలాగే అందులో కొంచెం కొత్తిమీర, ఆనియన్, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అంతా నీట్గా కలుపుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మనకి ఉండలు కడతాయి కదండి పిండి కలిపేటప్పుడు, మధ్యలో అలా కాకుండా నీట్గా అయితే కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని ఒక 5 మినిట్స్ అలా పక్కన అయితే ఉంచేసేయాలి. అలా ఉంచేసిన తర్వాత నేనైతే అక్కడ కలుపుతూ ఉన్నాను. నీట్గా కలుపుకొని అలాగే ఒక పక్కన అయితే చట్నీ కోసం అని చెప్పి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. అలాగే బ్యాటర్ అయితే చూడండి, మనకి లోపల లంప్స్ అవి ఏం ఉండకూడదు. ఉండకుండా నీట్గా కలుపుకొని కన్సిస్టెన్సీ అయితే మనకు అలా ఉండాలన్నమాట. మరి జారుగా ఉన్నా కూడా మనకి పునుగులు నీట్గా రావు. అందుకని చెప్పి ఒకవేళ మీకు పిండి కనుక జారుగా అయిందనుకోండి, అందులో మళ్ళీ కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోండి, బాగా వస్తాయి. తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్ని అయితే అలా పునుగుల కింద వేసుకోవాలి. నేనైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే పునుగులు ఫ్రై అయిపోతూ ఉన్నాయి. గరిటెని అలా పైనుంచి కనుక మనం అలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేసినట్లయితే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఒకవైపు వేగినట్టుగా ఒకవైపు లేనట్టుగా కాకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. తర్వాత ఫ్రై అయిన వాటిని అయితే తీసుకొని దగ్గర టిష్యూ పేపర్ ఉంటే వేసుకోండి. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే మనకి దానిపైన ఉండిపోతుంది అన్నమాట. అలాగే మిగిలిన బ్యాటర్ అంతా కూడా చిన్న చిన్న పునుగుల కింద వేసుకోవాలి. ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ కింద పునుగులే వేసానండి. దీన్ని మనం ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు. మీరైతే ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇంక ఇక్కడైతే మిగిలిన పిండితో కూడా నేను పునుగులు అయితే వేస్తూ ఉన్నాను. మా బాబు లేచాడండి, బయట అయితే ఆడుకుంటున్నాడు. ఈలోపు నేనైతే ఇలా వీడియో తీసుకుంటూ చేశాను. ఇంకా అక్కడి నుంచి చట్నీకి అయితే పల్లీలు ఫ్రై చేసుకున్నాను కదండి. నేను పల్లీ చట్నీ అయితే ఇలానే చేస్తాను. ముందు కొంచెం ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పల్లీల్లో అయితే అవి మిక్స్ చేసి మిక్సీ పట్టుకుంటాను అన్నమాట. మీరు ఎవరైనా ఎలా చేస్తారో ఒకసారి ఎలా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. కావాలంటే ఇంకా మీరు చిన్న చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు, లిటిల్ బిట్ చిన్నదన్నమాట. అప్పుడు అది బాగుంటుంది. జీలకర్ర, కరివేపాకు అయితే ముందు యాడ్ చేయకండి, ఎందుకంటే అవి బేగా ఫ్రై అయిపోతాయి కదా, ఆ హీట్కి అయితే అలా కరెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. మనకు అప్పుడు చేదది రాకుండా ఉంటుంది. జీలకర్ర ఎక్కువగా మాడిపోయిందంటే బాగోతుందండి, అందుకని తర్వాత వేసుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట. కావాల్సిన వాళ్ళు చింతపండు కూడా యాడ్ చేసుకొని పల్లీలతో సహా ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇవన్నీ వేసి దీనికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకుంటే కనుక చట్నీ అయితే రెడీ అయిపోతుంది. పునుగులతో ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను మిక్సీ కూడా చేసేసి తీసుకొచ్చేసి చూపిస్తున్నాను. ఇందాక చెప్పాను కదండి, మంగళాదేవి పూజ అని చెప్పేసి వీళ్ళైతే మంగళవారం, శనివారం కూడా చేస్తారు. అలా ఆరుబయటే చేసి ఆ ప్రసాదాన్ని కూడా పెట్టి పువ్వులు, అక్షంతలు కూడా పెట్టుకొని నమస్కారం చేసుకుంటారు అంతే. అదే ప్రతి వారం కూడా చేస్తారు అలా. తర్వాత ఇక్కడ వచ్చేసి చట్నీలోకి అయితే నేను జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఆవాలు వేసి పోపు అయితే పెట్టాను అంతే. ఇక్కడితో టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ముందు రోజు క్లిప్పు. మా బాబు అయితే ఎలా తింటాడని చెప్పేసి చూస్తారని పెట్టాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.